ఆగస్టు 13న శ్రావణమాసం ప్రారంభం. ఈ తప్పులు అస్సలు చేయకండి. అలాగే దీపారాధన నియమాలు ముందుగానే తెలుసుకోండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. పవిత్రమైన శ్రావణమాసం వచ్చేస్తోంది. ఈ నెలలో మనం చేసే చిన్న పూజకైనా ఎంతో గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువుండాలంటే ఈ శ్రావణమాసంలో కొన్ని ముఖ్యమైన నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఆదరాభిమానాలను తెలియజేస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని రాయండి. పవిత్రమైన శ్రావణమాసం రాబోతోంది కదా, అందుకే ఈ మాసం ప్రారంభం కాకముందే మనం ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇలా ఇల్లు శుభ్రం చేసుకునే క్రమంలో ఇంట్లో ఎక్కడైనా పనికిరాని పాత వస్తువులు ఉంటే వాటిని వెంటనే బయటపడేయాలి. అప్పుడే మన ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయి ఒక స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇలా ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత శ్రావణమాసం మొదటి రోజు ఉదయాన్నే ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. ప్రధాన గుమ్మానికి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక చిన్న విషయం ఏమిటంటే, గుమ్మానికి రాసే పసుపులో కొద్దిగా పచ్చకర్పూరం కలపండి. ఆ సుగంధానికి సాక్షాత్తు లక్ష్మీదేవి ఎంతో ఆకర్షితురాలై మీ ఇంటికి వస్తుంది. గుమ్మం పనులు పూర్తి కాగానే ఇంటి ముందు బియ్యపు పిండితో అందమైన ముగ్గు వేయాలి. అలాగే గుమ్మం బయట పక్కన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయటం కూడా ఎంతో శుభకరం. ఇలా ఎవరైతే భక్తితో చేస్తారో వారి ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ నెల రోజులు మీరు పాటించాల్సిన మరో ముఖ్యమైన నియమం ఒకటుంది. వారానికి కనీసం ఒక్కసారైనా సరే ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా కల్లుప్పు వేసి శుభ్రం చేయండి. ఇలా కల్లుప్పు వాడటం వల్ల ఎలాంటి దుష్టశక్తులు మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటాయి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఇక్కడ మీ ముఖం అలాగే హస్తరేఖలు చూసి ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, అలాగే కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పి దానికి సరైన పరిష్కారం చూపుతారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారానే ఈ జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన నెంబర్: గురూజీ రాజుగారు. సెల్ నెంబర్ 8328334329. శ్రావణమాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి ఈ నెల రోజులు ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ పనుల వల్ల ప్రతిరోజు 2 పూటలా వెలిగించటం కుదరని వారు కనీసం మంగళవారం, శుక్రవారం, శనివారాల్లో అయినా తప్పకుండా దీపారాధన చేయాలి. అయితే ఈ దీపాలను వెలిగించటానికి పూజగదిలో ఇత్తడి ప్రమిదల కంటే మట్టి ప్రమిదలు వాడటం ఎంతో శ్రేయస్కరం. ఇలా మీరు దీపం వెలిగించేటప్పుడు ఆ నూనెలో చిటికెడు పచ్చకర్పూరం వేశారంటే ఇల్లంతా ఎంతో సుగంధభరితంగా మారి ఒక ప్రశాంతమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇక దీపాలలో విశేషమైనవి మరికొన్ని ఉన్నాయి. ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారు శుక్రవారం నాడు కల్లుప్పు మీద మట్టి ప్రమిదను ఉంచి ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆ సమస్యలు త్వరగా తొలగిపోతాయి. అదేవిధంగా ఒక విస్తరాకులో కొద్దిగా బియ్యం పోసి అందులో 2 తమలపాకులు ఉంచి దానిపై కామాక్షి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి కొరత ఉండదు. ఈ దీపారాధనతో పాటుగా అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించటం అనేది ఒక గొప్ప ఆచారం. అలా పొంగించిన పాలతో పరమాన్నం వండి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి.
ఆ తర్వాత ఎర్రటి గులాబీలు లేదా తామర పూలతో అమ్మవారిని భక్తిగా పూజిస్తే కటిక పేదరికం సైతం మీ దరిచేరదు. చివరగా పూజ అంతా పూర్తయిన తర్వాత మీ పూజ గదిలోని ఈశాన్య మూలలో స్వచ్ఛమైన నీటితో నిండిన ఒక చిన్న రాగి కలశాన్ని ఉంచండి. ఇలా చేస్తే ఆ మహాలక్ష్మి మీ ఇంట్లో శాశ్వతంగా స్థిరంగా కొలువు తీరుతుంది. ఇక శ్రావణ మాసంలో ఆడవారి అలంకరణకు, వారు పాటించే నియమాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెల రోజులు ఆడవారు ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే ఎంతో మంచిది. ఎప్పుడూ చేతుల నిండా ఎర్రటి మట్టిగాజులు వేసుకుని, కాళ్లకు పసుపు రాసుకుని, నుదుటన కుంకుమ పెట్టుకుని నిండుగా ఉంటే వారికి అఖండ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇందులోనే భాగంగా కొత్తగా పెళ్లైన వారు మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతం చేసుకుంటే వారి భర్తకు ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ మాసంలో ముత్తైదువలను గౌరవించటం కూడా అంతే ముఖ్యం. ప్రతి శుక్రవారం నాడు ఇంటికి ముత్తైదువలను ఆహ్వానించి వారికి ఆప్యాయంగా తాంబూలం ఇవ్వడం మహాభాగ్యంగా భావిస్తారు. అయితే మీరు ఇచ్చే ఆ తాంబూలంలో ఖచ్చితంగా ₹1 నాణెం ఉంచి ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. ఇచ్చే విషయానికొస్తే ఈ నెలలో ఇరుగు పొరుగు వారికి ఉప్పు, నూనె అరువుగా ఇవ్వకూడదు అనే నియమాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పూజలు, వ్రతాలతో పాటు ఈ నెలలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. భక్తి శ్రద్ధలతో ఉండే ఈ మాసంలో మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లికి పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే పగటిపూట నిద్రపోవటం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం రోజుల్లో గోళ్లు కత్తిరించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. వీటన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలు కంటతడి పెట్టుకోకుండా ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటేనే ఆ లక్ష్మీదేవి మీ ఇంట శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఇక పూజా నియమాల్లో భాగంగా ఈ నెల రోజులు తప్పకుండా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. మీ పూజ అంతా పూర్తయిన తర్వాత కలశంలో ఉంచిన పవిత్రమైన నీటిని ముందుగా ఇల్లంతా చల్లి మిగిలిన నీటిని ఆ తులసి మొక్కకే పోయడం మర్చిపోకండి. ఇంట్లో ఎప్పుడూ సానుకూల వాతావరణం ఉండాలంటే రోజూ సాంబ్రాణి పొగ వేయటం చాలా ముఖ్యం. మీరు వేసే ఆ సాంబ్రాణిలో కొన్ని ఎండిన వేపాకులు కూడా కలిపారంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు రావు. అలాగే దిష్టి దోషాలు కూడా పూర్తిగా మాయమవుతాయి. ఒకవేళ మీకు ఆకస్మిక ధనలాభం కలగాలంటే 108 యాలకులను ఒక దారానికి గుచ్చి లక్ష్మీదేవి పటానికి మాలగా వేసి పూజించండి. ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది. శ్రావణ మాసంలో మనం చేసే దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి ఎవరైనా యాచకులు వస్తే లేదనకుండా ఏదో ఒకటి దానం చేసి పంపించండి. అలాగే గోశాలకు వెళ్ళి ఆవులకు ఆహారం తినిపించినా లేదా రావి చెట్టు, ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా మీ సర్వపాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ మాసంలో కొన్ని నిర్దిష్టమైన రోజుల్లో చేసే పనులకు ఎంతో శక్తి ఉంటుంది. ఉదాహరణకు బుధవారం నాడు మీ పిల్లల పేరు మీద బ్రాహ్మణులకు పెసరపప్పు దానం చేస్తే వాళ్లకు విద్యాబుద్ధులు చక్కగా పెరుగుతాయి. ఇక ప్రతి సోమవారం పరమశివునికి, శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేస్తే ఎంతో విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు భక్తితో పాటిస్తే ఈ శ్రావణ మాసంలో మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. ఈ శ్రావణ మాసంలో ఆ మహాలక్ష్మి కటాక్షం మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మన సనాతన ధర్మం గురించిన ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.